కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్ ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న దర్శకులే. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తమని తాము నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. భారీగా సాహసం కూడా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ అంటూ మణిరత్నం తీస్తున్న పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కానీ మణిరత్నం గతమే తనని వెంటాడుతోంది. లాస్ట్ టైం నవాబ్ అంటూ మణి చేసిన ప్రయోగం తెలుగు, తమిళ్లో హిట్ అయింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో మాత్రం మణిరత్నం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. నాయకుడు, దిల్సే అంటూ అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు మణిరత్నం. కానీ బాహుబలి జమానా మొదలైనప్పటి నుంచి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో దండెత్తేందుకు మణిరత్నం రూట్ మార్చాడు. భారీ బడ్జెట్ తో పొన్నియిన్ సెల్వన్ అంటూ 2 భాగాలతో భారీ ప్రయత్నమే చేస్తున్నాడు. మణిరత్నం లానే పాన్ ఇండియా లెవెల్లో ఒక్కడు, జెంటిల్మెన్, రోబో అంటూ ఎన్నో ప్రయోగాలు చేశాడు శంకర్. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఈ దర్శకుడు బాహుబలి జమానా మొదలైనప్పటి నుంచి తనని తానే ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. రోబో తర్వాత నన్బన్, రోబో 2 అన్నీ నిరుత్సాహపరిచాయి. ఒకవైపు రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ ఇలా సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అంతా దుమ్ము దులుపుతున్నారు. ఇలాంటి టైంలో రికార్డులు క్రియేట్ చేసిన హిస్టరీ ఉన్న శంకర్ ఇప్పుడు చెర్రీతో చేసే పాన్ ఇండియా మూవీతో తనని తాను ప్రూవ్ చేసుకునే పని పడింది.